ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి యమలోకానికి అలాగే మరణానంతర విషయాల గురించి మహానుభావులైనటువంటి వేదవ్యాసుల వారు మనకు గరుడ పురాణం రూపంలో అందించి ఉన్నారు. అలాంటి ఆ అద్భుతమైనటువంటి విషయాల్ని మనం కొనసాగించుకుంటున్నాం. ఇవాళ ఈ సందర్భాన్ని మనం మొదలుపెట్టుకునే ముందు పరమాత్మను నృసింహావతార రూపంలో వర్ణించుకుని తదుపరి ఇవాల్టి కథాక్రమంలో అడుగిడదాం. గార్ధపంబునకేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల మలయజంబు శార్దూనములకేల శర్కరాపూపంబు సూకరంబునకేల చూతఫలము మార్జాలమునకేల మల్లెపూవులబంతి గుడ్లగూబలకేల కుండలములు మహిషంబులకేల నిర్మలమైన వస్త్రముల్ బకసంతతికి ఏల పంజరము ద్రోహచింతన చేసడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా పసరంబు పంజైన పశుల కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు తనయుండు దుడుకైన తండ్రి తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు దురుసైన ఆరోహకుని తప్పు దంతి మదిం సమావంతు తప్పు ఇట్టి తప్పులిరుంగొక ఇచ్చవచ్చినటులా మెలగుదురు ఇప్పుడీ అవని జనులు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సూతమహాముని శౌనకాది మహామునులతో కొనసాగిస్తున్నారు ఈ గరుడ పురాణాన్ని. ఓ మునీశ్వరులారా, గరుత్మంతుల వారు మరలా ఆ శ్రియపతిని ఇలా అడగడం ప్రారంభించారు. ఓ స్వామి, యమలోకం ఎక్కడ ఉంది? ఆ లోకానికి వెళ్ళే మార్గం ఏ రీతిగా ఉంటుంది? ఇదంతా నాకు తేటతెల్లం చేయవయ్యా అంటే ఆ గరుత్మంతుల వారి యొక్క ఆ తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసకు పరమాత్మ సంబరపడ్డారట. వేణతేయ, యమలోకం తాలూకు దారి గురించి ఇదివరకే నీకు చెప్పి ఉన్నాను, మరింత సవివరంగా ఇప్పుడు వివరిస్తాను. నారదాది మహర్షులు మాత్రమే వెళ్ళగలిగినటువంటి ఆ ధర్మపురమునకు మహాపుణ్యవంతులు మాత్రమే చేరగలరు. దక్షిణ నైరుతులకు మధ్యగా యమునిపురం ఉంటుంది. అది వజ్రమయమైనటువంటి దివ్యము, దేవాసురులకు అభేద్యము. 1000 యోజనాల ప్రమాణంలో 4 ద్వారాలతో 4 ప్రాకారాలతో కూడి ఉంటుంది. అలాగే సుందరమైనటువంటి చిత్రగుప్తుని మందిరం కూడా ఆ పురమునందే ఉంటుంది. అది 20 యోజనాల కైవారంలో మిక్కిలి మనోహరంగా ఉంటుంది. చిత్రగుప్తుడు సభలో నుండి మానవుడు చేసిన శుభ అశుభ పుణ్య పాపకర్మలను శ్రద్ధగా ఏమరపాటు లేకుండా గమనించి తగినట్లుగా వ్యవహరిస్తాడు. అతనికి గృహానికి అన్ని వైపులా కూడా వివిధ రోగాలకు సంబంధించినటువంటి గృహాలు ఉంటాయి. చిత్రగుప్తుని ఇంటికి 20 యోజనాల దూరంలో 200 యోజనాల కైవారంలో అనేక సౌధాలతో వనాలతో గంభీరంగా మనోహరంగా ఉన్నటువంటి ధర్మరాజు మందిరం ఉంటుంది. ఆ మందిరంలో ధర్మరాజు యొక్క సభామందిరము మహిమాన్వితము. ఇక్కడ ధర్మరాజు అన్న మాటకి మనందరికీ బాగా తెలిసినటువంటి యమధర్మరాజు అని, మళ్ళా యుధిష్ఠిరుడు మాత్రం కాదు. ఆ సభలో మహావైభవంగా
అతి నల్లని శరీరంతో ఆ ధర్మరాజు సింహాసనాన్ని అధివసించి ఉంటారు. గంధర్వులు, అప్సరసలు ఆయన్ని సేవిస్తూ ఉంటారు. మృత్యువు, పాశధారి అయినటువంటి కాలుడు, చిత్రగుప్తుడు, కృతాంతుడు మున్నగు వారందరూ ఉంటారు. అగ్నిష్ఠాత్తులు, సోమపులు, ఊష్మపులు, స్వధావంతులు మొదలైనటువంటి పితృగణాలు, అత్రి, వశిష్ఠుడు మొదలైనటువంటి మహామునులు, ఎందరో ధర్మశాస్త్ర వ్యాఖ్యాతులందరూ కూడా అక్కడ ఉంటారు. సూర్యవంశరాజులైనటువంటి మనువు, దిలీపుడు, చంద్రవంశరాజులు, అశ్వమేధం మొదలైనటువంటి యాగాలు చేసినటువంటి పుణ్యాత్ములందరూ కూడా అక్కడ ఆ సభలో ఉంటారు. ధర్మరాజు యొక్క సభలో పక్షపాతం ఉండదు, ధర్మమే ఉంటుంది. అసత్యము, అసూయ మున్నగనవి మనకు కనబడవు. ధర్మరాజపురాన్ని చేరడానికి 4 దిక్కుల 4 ద్వారాలు ఉంటాయి. దక్షిణ ద్వారం నుంచి పాపులు వెళ్తారు, మిగిలిన 3 ద్వారాల ద్వారా పుణ్యాత్ములు వెళ్తారు. తూర్పు ద్వారం నుంచి బ్రహ్మర్షులు, రాజర్షులు, అప్సరసలు, గంధర్వ విద్యాధరుడు, దేవతారాధకులు, శివభక్తులు, అలాగే వేసవిలో చలివేంద్రాలని పెట్టినవారు, అలాగే మాఘపు మంటలకై పుల్లలనిచ్చేవారు. మాఘమాసంలో మంటలంటే చలికాలంలో సెగ చూసుకోవడానికి లేని వాళ్ళకి పుల్లలు ఇవ్వడం. వర్షాకాలంలో అహితులను ఇతరులను ఆదరించిన వారు, అలాగే కష్టాలు పడుతున్న వాళ్ళను ఓరడించి ఆశ్రయం ఇచ్చిన వారు, సత్యధర్మపరాయణులు, క్రోధలోభాలు లేనివారు, తల్లిదండ్రులను గురువులను సేవించిన వారు, భూ గృహ గో విద్యాదానాలు చేసినవారు, పురాణం చెప్పినవారు, పురాణం విన్నవారు ధర్మరాజపురాన్ని చేరుకుంటారు. ఇది పారిజాత వృక్షాలతో, పగడపు తోటలతో, విమానాలతో ఉంటుంది. ఉత్తర ద్వారం నుండి వేద విద్వాంసులు, ఆచారవంతులు, అభ్యాగతులని ఆదరించిన వారు, దుర్గా సూర్యభక్తులు, పర్వదినాలయందు తీర్థస్థానాలు చేసినవారు, పుణ్యశాలురు, ధార్మిక యుద్ధంలో మరణించినవారు, నిరాహార దీక్షచే మరణించినవారు, కాశీక్షేత్రంలోను బ్రహ్మతీర్థంలోను దేవబ్రాహ్మణులకై యజమానికై మరణించినవారు, యోగాభ్యాసంలో మరణించినవారు, యోగ్యులకు దానమిచ్చినవారు ప్రవేశిస్తారు. ఇక్కడ అనేక రథాలు, హరిచందన వృక్షాలు, అమృతరసము కల మనోహర సరస్సులు ఉంటాయి. పశ్చిమ ద్వారం నుంచి ఆత్మజ్ఞానులు, శాస్త్ర పండితులు, విష్ణుభక్తులు, గాయత్రి ఉపాసకులు, పరహింస, పరద్రవ్యాపహరణము, పరభార్యాసక్తి లేనివారు, భార్యను బాధింపక ప్రేమించువారు, వేద పండితులు, బ్రహ్మచర్యాన్ని పాటించువారు, వానప్రస్థులు, సన్యాసులు, విరక్తులు, అందరికీ హితాన్ని కోరువారు, శివ విష్ణు వ్రతాల్ని ఆచరించువారు, కర్మపరాయణులు, పితృదేవతల్ని ఆరాధించేవారు, దేవరణము అలాగే ఇత్యాదులన్నీ కూడా తీర్చినవారు, పంచయజ్ఞపరాయణులు, సత్సాంగత్యము గలవారు, ఇలాంటి వారు అప్సరతో కలిసి విమానాలను ఎక్కి అమృతాన్ని ఆస్వాదిస్తూ ధర్మరాజును చూడడానికి వెళ్తారు. ఇక్కడ ఐరావత వంశ గజాలు, రత్నమందిరాలు, ఉచ్చైశ్రవస అశ్వసంతానాలు, అమృతజలాలు గల దిగుడు బావులు అనేకముగా ఉన్నాయి. ఇలా వచ్చిన వీరు అందరికీ స్వాగతం చెప్పి యమధర్మరాజు గౌరవిస్తారు. చతుర్భుజుడై శంఖచక్ర గదాఖడ్గాలను ధరించి వారికి ఎదురు వెళతారు. ఇంతకుముందు మనం యమధర్మరాజు ఎలా ఉంటారో మనం చెప్పుకున్నాం. చాలా కర్ణకఠోరమైనటువంటి గొంతుతో, ప్రళయభీకరమైనటువంటి రూపంతో, బాగా నల్లగా మహిషాన్ని ఎక్కి నాలాంటి వాళ్ళకి కనబడతారు. మనలాంటి వాళ్ళందరికీ, మిగిలిన పుణ్యాత్ములందరికీ శంఖచక్ర గదా పద్మాలతో సాక్షాత్తు నారాయణమూర్తులే కనబడతారట. చూసారా? అలా వాళ్ళకి ఎదురు వెళ్తారు. వాళ్ళకి నమస్కరించి ఆసనాన్ని ఇచ్చి అనేక రకాలుగా గౌరవిస్తారు. తన సభలోని వారికి వీరిని చూసి, సభ్యులారా, వీరు మహాజ్ఞానులు, వీరు ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్తారు, వీరిని నమస్కరించండి అని అక్కడ వాళ్ళందరికీ చెప్తారట. అస్థిరములైనటువంటి ధనము మున్నగు వారిని విడిచి సుస్థిరమైనటువంటి ధర్మాన్ని సంపాదించిన వీరు గొప్పవాళ్ళు అని మెచ్చుకుంటారట. ఇలాంటి వారిలో కొందరు అక్కడనే చిరకాలం ఉంటారు. తొదకు మనుష్యులుగా జన్మిస్తారు. మానవులై, పండితులు, జ్ఞానులు, ఉత్తములు, కర్మశీలురై పెక్కుభోగ్యాలంది పుణ్యలోకాలకు చేరుకుంటారు. గరుడా, యమనగరాన్ని గురించి మరింతగా వివరిస్తాను. ఆ యమలోకానికి వెళ్ళేటువంటి దారి ఎలా ఉంటుందో చెప్తున్నారు. యమపురికి పోయే మార్గంలో కొంతమేర కరిగించిన రాగివలే ఎర్రగా మండుతూ ఉంటుంది. మరికొంత మండుతూ ఉన్నటువంటి కొరివి సమూహాలు ఉంటాయి, ముళ్ళు ఆక్రమించి ఉంటాయి. ఇంకా కొంత ప్రదేశం విపరీతమైనటువంటి చలిచేత వణికింపచేస్తూ ఉంటుంది. భూలోకానికి ఈ లోకానికి మధ్య 86,000 ఆమడల దూరం అని ముందే చెప్పాను కదా. అంత దూరాన్ని పాపి నడిచే వెళ్ళాలి. చెట్టు నీడ కానీ, తాగడానికి చుక్క నీరై కానీ ఈ దారిలో దొరకదు. పైగా
క్రూర జంతువుల యొక్క బాధ కూడా ఉంటుంది. దక్షిణ దిక్కున నైరుతి మూలకు మధ్యగా ఉంటుంది ఈ పురం. ఇది కఠిన వజ్రాల మయం. దీనిని దేవతలు కానీ రాక్షసులు కానీ జయించలేరు. ఇక్కడ యముడు నివసించేటువంటి గొప్ప కోట ఉంటుంది. నలుచదరంగా 100 యోజనాల వైశాల్యంతో 25 యోజనాల వెడల్పుతో పెద్ద పెద్ద భవనాలతో అలరారుతూ ఉంటుంది ఈ యమపురి. ఇక్కడ యముని దర్బార్ని వివరించడానికి తగినటువంటి అవకాశం లేక వ్యాఖ్యాన రూపంలో ఇవ్వలేదు. ఇలా యముని యొక్క దర్బార్ ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది అనుకుంటే మాత్రం ఎవరైనా సరే భారతం తీసుకుంటే భారతంలో అరణ్య పర్వంలో మనకి ఈ ఒక్కొక్క దిక్పాలకుల యొక్క భవనాలు వాటి తాలూకు అందచందాలన్నీ కూడా వివరిస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ వినొచ్చు. ముత్యాల తోరణాలు, పతాకాలు, ధ్వజాలు, పెద్ద పెద్ద కిటికీలు ఉండే స్వర్ణమయమైనటువంటి ఈ నగరంలో ఒక దివ్య మంటపం ఉంటుంది. ఇది 10 యోజనాల వైశాల్యంతో వేలాది వజ్రమయమైనటువంటి స్తంభాలతో చల్లగా వీచే పిల్లగాలులకు ఆస్కారం కల్పిస్తుంది. ఇక్కడ గాన నాట్య కళా విన్యాసాలు నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటాయి. ఈ మంటపంలో దూతలు ఒకవైపు, భయంకరాకృతి కలిగిన రోగాలు ఒకవైపు యముని యొక్క కనుసన్నల్లో సదా మెలుగుతూ చేతులు జోడించి నిలిచి ఉంటాయి. భీకర రూపంలో యముడు దర్బార్ తీర్చేది ఈ మంటపంలోనే. దీనికి ఆనుకుని 25 యోజనాల వైశాల్యం, 10 యోజనాల పొడవు, నానా చిత్రాలంకరాలు ఉన్నటువంటి చిత్రగుప్తుల వారి యొక్క నగరం ఉంటుంది. ఆ నగరనందగల ఒక దివ్యమంటపం మీద చిత్రగుప్తుడు కొలువుదీరి ఇంచుకైనా తేడా లేకుండా జీవుల యొక్క పాపపుణ్యాలని లెక్క రాస్తూ ఉంటాడు. మీ అందరి చేత చిత్రగుప్తుడిని నోవించడానికి కారణం కూడా కాస్త ఏమన్నా కనికరించి కొంచెం మనకేసి బాగా ఎక్కువగా ఆయన ఫేవర్ చేస్తాడేమో అని అనుకుంటాం, కానీ ఆయన ఏమీ చెయ్యడు. అలాగే ఈ చిత్రగుప్తుని యొక్క నగరానికి తూర్పు దిక్కున ప్రత్యేకించినటువంటి రోగాలు కొన్ని ఉంటాయి. వాటికి కొన్ని గృహాలు కూడా ఉంటాయట అక్కడ ఆ రోగాలు ఉండడానికి. అవసాన దశలో జీవుణ్ణి పట్టి పీడించడం కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాయట అక్కడవి. ఆ జీవుడు చేసే పాతకాలకు ఘోరాలను బట్టి ఏ రోగాన్ని సంభవింపజేయాలో ఆ రోగానికి ఆజ్ఞ వెళ్తుంది. ఇంకో నువ్వు వెళ్ళి వాడిని ఇలా పట్టి పీడించు అనగానే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే ఈ భాగాన్ని 4 ఉపవిభాగాలుగా విభజిస్తే అందులో ఒక్కొక్కటి చొప్పున రోగానికి ఒక ప్రత్యేకమైనటువంటి గృహం కేటాయించబడింది. ఈశాన్య భాగంలో ఇక్కడ ఆ చిత్రగుప్త నగరానికి పక్కన తలకు సంబంధించిన రోగాలు ఉంటాయి, తూర్పున జ్వరాలు ఉంటాయి, దక్షిణాన పార్శ్వ రోగాలు ఉంటాయి, పశ్చిమాన అజీర్ణ రోగాలు ఉంటాయి, ఉత్తరాన ఉదర రోగాలు ఉంటాయి, ఆగ్నేయంలో మూర్ఛ రోగాలు ఉంటాయి, నైరుతిలో అతిసారం, వాయవ్యంలో సన్నిపాత రోగాలు కొలువు తీరి యముని యొక్క ఆజ్ఞ కోసం సదా ఎదురు చూస్తూ ఉంటాయి. అలాగే యమనివాసానికి దక్షిణ భాగాన పాపం చేసిన వారిని శిక్షించేందుకు గొప్ప విశాలమైనటువంటి స్థలం ఉంది. ఇక్కడ ఆయా పాపాలు చేసిన వారికి తగిన శిక్షలు విధించబడతాయి. అవి కూడా చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. జీవుడు సంవత్సరేకం తర్వాతనే యముని పట్టణమైనటువంటి వైవస్వతం చేరుకుంటాడు. దీనికి ముందుగా అతడికి 20 ఆమడల విస్తీర్ణం కలిగిన చిత్రగుప్తుల వారి యొక్క పట్టణం దారిలో కనబడుతుంది. అయితే చిత్రగుప్తుడు చిట్టా తీసి జీవుని యొక్క పాపుణ్యాల లెక్క చెప్పేలోగా యమపురిలో ధర్మధ్వజుడు అనే వాని దర్శనం చేయిస్తారు యమభటులు. నవధాన్యాలు ఇతడికి ప్రీతికరమైనవి కావడం చేత ఎవరైతే నవధాన్యాలు దానం చేస్తారో ఈ ధర్మధ్వజుడు అనే అతని వల్ల మనకు కొద్దిలో కొద్దిగా మేలు కలుగుతుంది. ఈ ధర్మధ్వజుడు అనేవాడు యముణ్ణి సదా ఆ యముని శరణనే సదా కనిపెట్టుకుని ఉంటారు. జీవుడికి యమధర్మరాజు ప్రవేశపెట్టగల విధిని ఈయన నిర్వహిస్తాడు. ఈ ధర్మధ్వజుడు అనే ఆయనకి మాత్రమే మనందరినీ కూడా నాలాంటి వాడిని తీసుకువెళ్ళి అక్కడ నుంచోబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఈతడు గనక సంతృప్తుడైతే జీవుడు చేసిన పాపాలను విస్మరించి యమధర్మరాజు సన్నిధిలో కేవలం అతని పుణ్యాలనే ఉటంకిస్తూ శిక్షలు అంత కఠినంగా లేకుండా ఉండడానికి సహకరిస్తాడు. ఇలా ఎందుకు చెప్పారు, అదేంటి ఇక్కడ కూడా మళ్ళీ ఏమన్నా కాస్త ఆ లోపాయికారీలు ఉంటాయా అంటే ఇంతకుముందు ఎక్కడా కూడా ఉండవని చెప్పుకున్నాం మనం. కానీ మన మనస్తత్వం ఎలాంటిదంటే ఏదో రకంగా వాళ్ళకి ఇంత ఏదైనా ఏర్పాటు చేస్తే అక్కడ మన కోసం తక్కువ చెప్తారేమో అని దానాల రూపంలో మనం చెప్పారు కదా, అందుకని ఇలాంటి దానాలు ఏమన్నా వీడు ఇస్తాడేమో అని ఈ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. అంటే ఆప్షన్ అనకూడదు, ఎగ్జంప్షన్ లాంటివి అనుకోండి. సరే, ధర్మధ్వజుని సంతృప్తిపరచడానికి 7 రకాల ధాన్యాలు దానం చేయమన్నారు. కందులు, ఉలవలు, శనగలు, తిలలు, మినుములు, గోధుమలు, అనుములు వేర్వేరు పాత్రల్లో ఉంచి దానం చేయాలి.
ఇంకా తర్వాత యమదర్శనం. పాపులైన జీవులకు ఏడాదికి కానీ యమదర్శనం కాదు. అప్పుడైనా ఆ కాలు రూపం ఎంత భీతి గొలుపుతుందంటే మహిషవాహనారూఢైనటువంటి ఆ ఉగ్ర విగ్రహుని సూటిగా చూడలేక పాపుల యొక్క కళ్ళు చీకట్లో గమ్ముతాయి. చిత్రమైన విషయం ఏమిటంటే పుణ్యాత్ములకు ఈ ధర్మప్రభు రూపమే అత్యంత నయనానందకరంగా కనబడుతుందట. ఒకవేళ జీవుడు మహాపుణ్యాత్ముడు, సూర్య బ్రహ్మ విష్ణువు శివ ఇంద్రలోకాల పొందగలిగిన వాడైతే యముడే తన వాహనం దిగి నిలబడతారట ఆయన వాళ్ళ కోసం. పైగా స్వయంగా బంగారపు చెంబులో నీళ్లు పోసుకొని పాద ప్రక్షాళన చేసుకుంటారట. ఆహా, ఏమి భాగ్యశాలి! పుణ్యమే పుణ్యం కదా. కడు భీకర రూపుడైనటువంటి పాపులను వణికించే ధర్మప్రభువే వినయం చేత పుణ్యాత్మని చెంత శాంతమూర్తి నిలబడ్డం వింతల్లోకెల్లా వింత అని అక్కడ వాళ్ళందరూ అనుకుంటారట. అతడు ఒక్కడే కాడు, అతని కింకరులు కూడా చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు కింద పెట్టి దోసిలి ఒగ్గి నిలబడతారట పుణ్యాత్ముల ముందు. శీఘ్రమే ఆ పుణ్యాత్ముడు వైవస్వత పట్టణానికి వీడ్కోలు పలికి తాను ఏ లోకాలకైతే వెళ్ళాలో ఆ లోకాలకు చేరుకుంటాడు. పాపపుణ్యాలు సమానంగా చేసిన జీవులు కొందరుంటారు. యముడు అట్టి వాళ్ళని త్వరగా విచారించి యుక్తాయుక్త వికృష్ణ కలిగి మెరగమని, మరింత ఎక్కువగా పుణ్యం చేసుకోమని, తిరిగి మానుష జన్మ పొందమని భూలోకానికి పంపిస్తారట. ఇంకా మహాపాపాత్మల సంగతి మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. వాళ్ళని ఎలా హింసిస్తారు. ఇంకా యమకింకరుల చేత లాగబడి, కొట్టబడి, ఏడ్వబడి యముని యొక్క ముందర పడవేయబడగా క్రోధదృక్కులతో యముడు నిప్పులు రాలేలా ఆ జీవుని చూస్తూ పాపాలకు తగ్గ నరకంలోకి త్రోసివేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఇంకా అక్కడే పాపజీవి యాతన వర్ణనాతీతం. ఇంకా జీవం లేని శరీరం మట్టిలో కలిసిపోవచ్చు, కానీ పుణ్యపాపాలను వెన్నంటి తెచ్చే సూక్ష్మ శరీరం మాత్రం పాపిని నానా హింసలకు గురి చేస్తుంది. అంటే ఇక్కడ ఒక స్థాయి దాటినటువంటి హింస ప్రాణం తీసేస్తుంది. ఆ శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ అది మట్టిలో కలవదు. కోసినా తెలుస్తూ ఉంటుంది, గుచ్చినా తెలుస్తూ ఉంటుంది, ఆ నిప్పుల్లో పెట్టినా సరే తెలుస్తూ ఉంటుంది. ఈ చిన్న జీవికి ప్రాణం పోదు, ఈ పెద్ద జీవికి ప్రాణం పోతుంది. అది తేడా. శరీరతత్వం ఈ విధంగా ఉండి కూడా జీవునికి మానజన్మ లభించడమే గొప్ప అదృష్టం. దానికి కారణం మనం మొదట్లో చెప్పుకున్నాం, నరజన్మ అత్యంత దుర్లభం. అందులోనూ ఉత్తమ కులంలో జన్మించడం ఇది చాలా దుర్లభం. ఇంకా యమయాతనలు పొందేవారు ఎవరుంటారు? చచ్చిన వారి ఇంట సూతకం తీరిన దినాలలో ఏ బంధుత్వము లేకుండా భోజనానికి ఆశపడేవాడు, ఇతరుల భార్యలను ఆశించేవాడు, తనకు తగినటువంటి హీనవృత్తులు చేసేవాడు, అల్పాయుష్ చేత మరణిస్తాటవాడు, ఇహప్రసాదకమైన సత్కార్యాలు చేయనివాళ్ళు, పెద్దల్ని పూజించినవారు, పరిశుద్ధులు కానివారు, దైవభక్తి లేనివారు, పాపాలు చేసేవారు, మిత్రద్రోహానికి పాల్పడేవారు యమలోకంలో ఎప్పుడూ కూడా నివాసం ఉంటారట వాళ్ళు. ఇంకా పరుల చేటునే తప్ప మేలు కోరనివారు, అసత్యాలాడేవారు, శాస్త్ర విరుద్ధంగా నడిచేవారు, భూతదయ లేనివారు, తనకు విహితమైనటువంటి ధర్మాన్ని విడిచి పరుల నిమిత్తం చెప్పబడినటువంటి ధర్మాన్ని ఆచరించేవారు, వేదశాస్త్రాలని వెక్కిరించేవారు యమలోకంలో యాతనలు అనుభవిస్తారు. పుణ్యతీర్థాల్లో స్నానం చేయక, జపహోమాలు చేయక, శాస్త్రాలు చదవక గడిపే దినాలు వ్యర్థమైన రోజులే శూద్రజ. ఇంకా అవన్నీ కూడా ఎందుకు పనికిరానటువంటి రోజులు అని చెప్తున్నారు. శూద్రజాతిలో పుట్టినవాడు బ్రాహ్మణులే దైవాలని తలచి భక్తిగా వారు చెప్పిన కార్యాలు చేసి దాసుడై వర్తించినప్పుడు సద్గతిని పొందగలడు. అతడు వేరొక కర్మమేదే కూడా చేయవలసినటువంటి పని లేదు. ఉత్కృష్టజాతులైన కర్మములు శూద్రుడు ఆచరిస్తే అతడికి నరక నివాసం తథ్యం. ఇంకా పాపాలు మనోవాక్కాయ కర్మలతో చేయబడుతూ ఉంటాయి. మనస్చేత, వాక్కు చేత, కాయం చేత మనం చేసే పొరపాట్లు ఉంటాయి. ఎక్కువగా పాపాలు చేసిన వాడు కుక్క, నక్క వంటి నీచ జన్మాలు పొందుతాడు. తక్కువ పాపాలు చేసిన వాడు పూర్వజన్మనే పొందుతాడు. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యాలనేటువంటి 4 దశలలోనూ వివిధ అవస్థల చేత జీవుడు భగవచ్చింతనచే విస్మరిస్తూ ఉంటాడు. అందువల్ల పాపిగానే మరణిస్తున్నాడు, తిరిగి మరింత పాపి అవుతున్నాడు. అప్పుడు గరుత్మంతుల వారు పరమాత్మను అడిగారట, స్వామి, చాతుర్వర్ణాల వారితో పాటు మ్లేచ్ఛులు కూడా వర్తించే సామాన్యమైన కర్మాచరణ ఉంటుందా? అలాగే బాలుడైనా, వృద్ధుడైనా, విద్వాంసుడైనా, మూఢుడైనా, జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, ధర్మాత్ముడైనా, అధర్మపుడైనా, ఉత్తముడైనా, నీచుడైనా ఈ ప్రేతజన్మం కలిగే అవకాశం ఉంటుందా? వీరికి అకాల మృతి ఎందుకు సంప్రాప్తిస్తుంది అని అడిగారు.
అప్పుడు పరమాత్మ అంటున్నారు, ఓ వైనతేయ, అకాల మృత్యువు సమీపించినప్పుడు దానికి ఎలాంటి తారతమ్యాలు ఉండవు. అంటే వాడు బ్రాహ్మణుడనా, లేక 4 వర్ణాల్లో వేరేవాడనా, మ్లేచ్ఛుడనా, లేక ఏదైనా జంతువు రూపంలో పుట్టాడనా, ఇలాంటివేమీ ఉండవట. బలవంతుడైనా అది సునాయాసంగా చేజిక్కించుకుంటుంది. మరణం పొందే సమయంలో అతని జీవం గ్రహించడానికే యముడు నియమితుడై ఉన్నాడు. జీవులు రకరకాలైనటువంటి దోషాల చేత ఆయువు ముందుగానే తీరిపోయి అల్పాయుష్కులవుతూ ఉంటారు. ఈ విషయం చర్విత చరణంగా చెప్పడానికి కారణం ఒకటే, స్వయంకృతంగా మానవుడు చేసుకునేటువంటి అనేక పొరపాట్లకి అతడే కారణం. ఇది మాత్రం మనం మర్చిపోతాం. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకుండా ఉండవలసినటువంటి విషయం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. రామాయణం మనకి చెప్పినటువంటి గొప్ప నీతి. మనం చేసినటువంటి మంచి చెడులకు ఖచ్చితంగా మనం అనుభవించక తప్పదు. దీని నుంచి ఇంకొకరికి ఇచ్చేయడము, వాళ్ళు తీసుకోవడము, ఇలాంటివంటూ ఏమీ జరగవు. ఆఖరికి పెళ్లి చేసుకున్న భార్య అంగీకరించదు, ఇంకా రోడ్డు మీద వెళ్ళేవాడు ఎందుకు అంగీకరిస్తాడు మనల్ని? అందుకని ఎవరి యొక్క తప్పు ఒప్పులకి వారు శిక్ష అనుభవించక తప్పదు. ఈ విషయం తెలిస్తే ప్రతి వారితో ఎలా మెలగాలో, ఏం చెయ్యాలో, ఈ లోకంలో ప్రాణం పోయేంతవరకు ఎంత బాగా బతకచ్చో, పద్ధతిగా బతకచ్చో కూడా తెలుస్తుంది. ఇంకా సత్కర్మలు ఆచరించక ఇహపరాలకు రెండింటికి చెడే జీవుణ్ణి రక్షించడం ఎవరి సాధ్యం? పరమాత్మ కూడా ఈ విషయంలో పట్టించుకోరటండి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. సౌశీల్యం విడిచరించి తిరిగి నానా జంతువు క్రిమి కీటక యోనులలో పడి దుఃఖదాయక జీవితం గడిపే కంటే బుద్ధిలేమితనం ఇంకొకటి ఉండదు. అతి గొప్ప సదవకాశం అమృత కలశం వంటి మానుష జన్మను వ్యర్థం చేసుకోవడం మూఢునికి మాత్రమే సాధ్యం అని పరమాత్మే స్వయంగా చెప్పారు. యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం కలిగిన యముని సైతం మెప్పిస్తారు. కనుకనే పుణ్యాత్ములను యముడు స్వయంగా పూజిస్తాడు అని చెప్పడం జరిగింది కదా. తాను పూజించడం మాత్రమే కాక తన సభలో వారందరికీ కూడా ఆ పుణ్యాత్మని పరిచయం చేసి అతనికి నమస్కరించండి అని కూడా చెప్తారట ఆయన. ఇంకా పుణ్యాత్మల్ని చూచి సుఖదాయకమైనటువంటి దేవత్వం పొందరుగాక. ఎవరైతే నరజన్మమెత్తి సత్యధర్మాలు ఆచరిస్తారో వారు దైవ కార్యాలు చేసినందువల్ల వాళ్ళు పుణ్యలోకాలు పొందుతారు. అలాగే సత్యధర్మానుష్ఠానాన్ని ఎవరైతే చేయరో వారు నరకానికి వెళ్తారు. కాబట్టి శ్రేష్ఠులు, బుద్ధిమంతులైన వారు సర్వవిధాల ధర్మాన్నే సంపాదించాలి. అలాగే భోగ సమన్వితమైనటువంటి పుణ్యస్థానానికి దయచేయండి అని యముడు చెప్పాక అతనికి, అతని సభకు నమస్కరించి వారు పరమపదాన్ని పొందుతారు. కొందరు ఆ యమధర్మరాజు యొక్క సభలోనే పరమాదరంగా ఉంటారు. అక్కడ కల్పాంతం దాకా ఉండి దివ్యభోగాలన్నీ అనుభవించి ఆ పుణ్యశేషం చేత తిరిగి మరల మానవ జన్మ ఎత్తుతారు. ధనం, విద్య కలిగి తిరిగి మళ్ళా పరమపదాన్ని పొందుతారట. దీన్ని భక్తో వినేవారు ధర్మరాజు యొక్క సభకు సాదరంగా వెళ్తారు అని శ్రీమన్నారాయణమూర్తి ఈ రకంగా చెప్తారు. ఇంకా తరువాత మళ్ళా పుండరీకాక్షుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తికి నమస్కారం చేసి ఆ గరుత్మంతుల వారు అంటారు, ఓ సర్వలోకైక నాయక, ఇన్ని అవయవాలున్న ఈ శరీరం ఏ రీతిగా ఏర్పడుతుందో తెలియచేయవయ్యా అన్నాడు ఆయన. అంటే పుణ్యవశం వల్ల స్వర్గం పొందినవాడు మరల ఎలాంటి ఇంట జన్మిస్తాడు, ఎలాంటివాడో నాకు తెలియజేయమన్నారు ఆయన. ఇంకా స్త్రీ పురుషుల యొక్క సమాగమ సమయంలో కలిగిన భావసంపత్తికి తగినట్లుగా సంతానం కలుగుతుంది. దీనికి అంటే సరైన సమయం ఎందుకు? మన వాళ్ళు ఈ పునఃసంధానానికి ముహూర్తం పెట్టిస్తారు, అంటే గర్భాధానానికి అనుకోండి, మన వాళ్ళు ఇప్పుడు మన భాష ఫస్ట్ నైట్. ఎందుకు దానికో సుముహూర్తం? ఎప్పుడు పడితే అప్పుడే ఆ పని చేయొచ్చు కదా అంటే మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను. మాలి, సుమాలి అనేటువంటి 2 రాక్షసులు ఉన్నారు. దేవదానవ యుద్ధాల్లో దానవులందరూ చాలాసార్లు ఓడిపోయి వాళ్ళు పాతాళానికి వెళ్ళగొట్టబడతారు. అలా వెళ్ళగొట్టబడిన తర్వాత అందులో ఈ మాలి, సుమాలి అనే వాళ్ళకి తాము ఎందుకు దేవతల వల్ల ఓడిపోతున్నారు అన్న విషయం బాగా అర్థమవుతుంది. అంటే తాము జన్మించినటువంటి స్థితులు సరైనవి కాదు అని అర్థమవుతుంది. అర్థమయ్యి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అందులో మాలి అతని యొక్క కూతురు కైకేయి కాదు, కైకసి. ఈ కైకసిని పిలుస్తారు. నువ్వు భూలోకంలో సరస్వతీ తీరంలో
విశ్రవసు బ్రహ్మ ఉన్నారు, పులశ్చ బ్రహ్మ యొక్క కొడుకు, బ్రహ్మదేవుల వారికి మనుమడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అనుగ్రహించమని ఆయనకు సేవ చేసి వారి వల్ల మహామహిమాన్వితుడైనటువంటి పుత్రుణ్ణి పొందవే అంటారు. అలాగే నాన్నగారు అని ఈ అమ్మాయి అక్కడికి వెళ్తుంది. ఆయనకి ఏం కావాలండి? ఒక మహామునికి ఈ హోమాలు చేసుకుందుకు పుల్లలు కావాలి, ఆ హోమగుండం అంతా కూడా శుభ్రం చేసి ఇవ్వాలి, ఆ నిత్యార్చనకి తులసిదళాలు మిగతా పువ్వులు కోసి ఇవ్వాలి, ఆవు ఏదన్నా ఉంటే ఆవుకి కాస్త కసవు వెయ్యాలి, అంటే గడ్డి వెయ్యాలి, పాలు పెతికి దగ్గర పెట్టాలి. ఇలాంటివన్నీ కూడా ఆ విశ్రవసువు బ్రహ్మ తాను సంధ్యావందనం కోసం నదీ తీరానికి వెళ్ళొచ్చేప్పటికి సిద్ధంగా ఉండేవి. ఇవన్నీ కూడా సహజంగా ఇలా మనం రోజు ఇలా మనం వచ్చేప్పటికన్నీ సిద్ధంగా ఉంటే ఇది ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత మనలో ఉంటుంది కదా. అప్పుడు ఆ విశ్రవసు బ్రహ్మ అంటారు, ఎవరైతే దీన్ని చేస్తున్నారో వారు నా సముఖానికి రండి అనగానే ఈ అమ్మాయి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈ సమయం కరెక్ట్గా సాయంత్రం సూర్యాస్తమానం అయ్యి నక్షత్రాలు రాకుండా సూర్యాస్తమానం అయినటువంటి మధ్య సమయాన్ని సంధ్య అంటారు. అప్పుడు ఆ అమ్మాయి ముందుకు వస్తుంది. ఓ మహానుభావ, నీ వల్ల నేను పుత్ర సంతానాన్ని పొందుదామనుకుంటున్నాను అంటే, అలాగే సమయం చూసి నేను నీకు చెప్తాను అంటాడు ఆయన. కాదు, నాకు ఇప్పుడే కావాలి అంటుంది. భార్య లేక స్త్రీ అడిగితే కాదు అని చెప్పడానికి మగవాడికి అర్హత లేదు, ఆ సమయాన్ని ఒప్పుకోవాల్సిందే. అలాగా ఆ విశ్రవసు బ్రహ్మ ఆ అసురసంధ్య వేళలో ఆ అమ్మాయితో సంగమిస్తారు. తద్వారా లోకకంటకుడైనటువంటి రావణాసురుడు జన్మించాడు. అయిపోయింది. నెత్తి నోరు కొట్టుకుంటారు ఆ తండ్రులు. నీకేమని చెప్పి పంపించావు, నువ్వేం విన్నావు, అక్కడ ఏం చేసావు, ఏమడిగావు, ఏమిటి కథంతాను అని చెప్పి మళ్ళీ దానికి ఒకసారి జాగ్రత్తగా చెవి మెలిపెట్టి ఈసారన్నా దగ్గర కూర్చుని ఒళ్ళు దగ్గర పెట్టి మళ్ళీ ఆయన అడగమంటే తలరాత ఎవడో ఎక్కడా మార్చలేడు. మళ్ళీ రెండోసారి కూడా ఆవిడ కోరవలసినటువంటి ఆ కోరిక అదే అసుర సంధ్యలో అవుతుంది మళ్ళీ. దాంతో మళ్ళీ ఇంకో లోకంటకుడైనటువంటి కుంభకర్ణుడు జన్మించాడు. వీళ్ళకి పూర్తిగా పిచ్చెక్కిపోతుంది ఈ మారీసుమారికి. అదేమిటే అమ్మాయి, అంత ఖచ్చితంగా చెప్తున్నాం మేము, సమయం మంచిది కాదనో పక్కన అర్థమవుతోంది రెండు రకాలుగా. ఇప్పుడన్నా దయచేసి మహిమానుభుడైన గొప్పవాడైనటువంటి పిల్లవాడు కావాలి మనకి, అలాంటి వాడిని అడగవేంటి. ఆ తర్వాత బుద్ధి సక్రమంగా ఉంచుకుని ఏ సమయమైతే తగునో ఆ సమయంలో వారి దగ్గరికి చేరింది. దాంతో ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు పుట్టాడు. దీనికి మన వాళ్ళు పెద్దలు ఏమని చెప్పారంటే, రాత్రి 2వ యామం దానికి సరైంది. అంటే 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో. ఇంకా ఏ సమయమైనా సరే ఇద్దరూ మిత్రులుగానే ఉండాలి, స్నేహితులుగానే ఉండాలి. ఇలాగా ఈ సందర్భాన్ని ఎప్పుడైతే మనం తప్పామో అప్పుడు దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు జన్మిస్తారు. మనం అనుకుంటాం ఆ పెద్దాడేమో అలా ఉన్నాడు, చిన్నాడేమో ఇలాగా దొంగ వెధవలా తయారయ్యాడంటే ఆ దొంగ వెధవలా తయారవడానికి కారణం మనమే. అంటే సమయం పాటించకపోవడం. ఇలాగా ఇక్కడ ఇచ్చిన మాట కూడా అదే మాటకు తగ్గట్టుగా ఉదాహరణ చెప్పాను. స్త్రీ పురుషుల యొక్క సమాగమ సమయంలో కలిగిన భావసంపత్తికి తగ్గట్లుగా సంతానం కలుగుతుంది. ఇదే మాట మళ్ళీ ఇంకో ఉదాహరణ చెప్పుకుందాం. ఆ సమయంలో మంచి భావాలతో ఉండాలి. ధృతరాష్ట్రుల వారు ఎలా జన్మించారు? ఎలా జన్మించారు ఆయన? అంబ, అంబిక, అంబాలిక. వాటిల్లో అంబ విభేదించి నేను కాశీరాజుని ప్రేమించానంటే భీష్ముల వారు అయ్యయ్యో ఆ మాట నాకు అక్కడే చెప్పలేదే, అయితే నువ్వు వెళ్ళమ్మా పర్వాలేదని పంపించేస్తారు. ఆ తర్వాత అంబిక, అంబాలిక. ఈ అంబిక ఏం చేస్తారు? ఆవిడ ఎప్పుడైతే వ్యాసుల వారు అక్కడికి వచ్చారో ఆవిడ ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటారు. ఆ జడలు కట్టినటువంటి శరీరము, ఆ పొట్టితనము, బొజ్జ ఇవన్నీ చూసేప్పటికల్లా కంపరం కలిగిపోయి ఒకసారి కళ్ళు మూసుకుంటుంది. ఆ కళ్ళు మూసుకున్న సమయంలోనే కథా కార్యక్రమం జరగడం వల్ల కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు పుట్టాడు. ఆ రెండోసారి అంబాలిక, ఆవిడ ఈయన్ని చూసి వణికిపోతుంది. ఆ వణికిపోవడం వల్ల శరీరం అంతా కూడా పారిపోతుంది ఆ అమ్మాయికి. తద్వారా పాండురోగం కలిగినటువంటి పాండురాజు పుట్టాడు. మళ్ళా
ఇలాంటి వాళ్ళు పనికిరారు కదా, రాజ్యాధికారం అన్ని రకాలుగా బాగున్నవాడికి ఇవ్వాలి, గుడ్డివాడికి ఇన్నూ ఈ చర్మ సమంగా లేని వాడికంటే మన భాషలో చెప్పుకోవాలంటే బొల్లి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉంటాడు. పాండురోగం అంటే అది కుష్ఠరోగంలో ఒక రకం. ఇంకా ఇలాంటి వాళ్ళు రాజ్యార్హతగా పనికిరారని చెప్పి భీష్ముల వారు మరలా సత్యవతి అమ్మవారికి చెప్తే ఆవిడ మళ్ళా పెద్ద కోడల్ని, అమ్మాయి మరి ఇలా చేస్తే ఎలాగే, మరి మనకి ఈ దారే ఉంది, ఇంకో దారి లేదు కదమ్మా అంటే, అలాగే అండి అత్తయ్య గారు అని తన దగ్గర దాసీదానిగా పనిచేసేదానికి అలంకరణలన్నీ చేసి పంపిస్తుంది. ఇంకా దాని అదృష్టం భగవంతుడు కల్పించాడు. అలాగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మహానుభావుడికి కాళ్ళు కడిగి నెత్తిమి నీళ్లు చల్లుకుని ఆయనకి ఎలా అయితే ఆనందాన్ని కలిగించచ్చో అలా ఆనందాన్ని కలిగిస్తే మహానుభావులైనటువంటి విదురుడు వారు జన్మించారు. ఇప్పుడు కూడా ఈ ఉదాహరణ వల్ల కూడా మన సంతానాల్లో ఒకడు పరమ దుర్మార్గుడిగా, ఒకడు దుర్మార్గుడిగా, ఒకడు పుణ్యాత్ముడిగా, ఒకడు తల్లిదండ్రులని ధిక్కరించేవాడుగా, ఒకడు ప్రేమించేవాడుగా ఎందుకు పుడతాడంటే మన సమయం ఎన్నుకోవడాన్ని బట్టి ఉంటుంది బతుకు. సరే, ఈ రకంగా సరి రోజుల్లో కలయిక పురుష సంతానాన్ని, బేసి రోజుల్లో కలయిక స్త్రీ సంతానాన్ని ఇస్తుంది. 14వ రోజు ఉత్తమ పురుష సంతానానికి తగినది అని పెద్దలు చెప్పారు. ఇలా ఉత్తమ సమయంలో ఉత్తమ చిత్ర ప్రవృత్తితో ఉత్తమ దంపతులకు కలిగిన సంతానం అందరికీ మిగిలినటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సంతానం ఉత్తమ సమయంలో అంటే గ్రహాలన్నీ కూడా మంచి స్థితిలో ఉండగా జన్మిస్తుంది. పోయిన అధ్యాయంలో చెప్పినట్లుగా యమధర్మరాజు చేత గౌరవించబడేవాడు ఎవడున్నాడో వాడు ఇలాంటి సమయంలో జన్మించిన వాడు అయి ఉంటాడు. ఆ సమయంలో బ్రాహ్మణులకు దానాది రూపకంగా అధికంగా ధనం లభిస్తుంది. ఆ జీవి అంటే బాలుడు కానీ బాలిక కానీ విద్యా వినయాదులు, మంచివారి సాంగత్యం, ఉత్తమ గుణాలు కలిగి ఉంటారు. పూర్వజన్మలో సంపాదించిన పుణ్యం వల్ల దైవభక్తి, మంచి ఆలోచనలు వగైరా కలిగి ఉంటాయి. ఓ గరుత్మంతుడా, మానవ శరీర నిర్మాణాన్ని గురించి చెప్తాను విను. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి పంచభూతాలు అని అంటారు. వీటి వల్ల ఏర్పడినటువంటి పిండము పాంచభౌతిక పిండము. భూమి వల్ల చర్మము, ఎముకలు, నాడులు, రోమము, మాంసము, లాలాజలము, మూత్రము, శుక్రము, మజ్జ, రక్తము ఇవి జలం వలన. ఆఖరికి దప్పిక, ఆలస్యం, నిద్ర, కాంతి ఇవి అగ్ని వల్ల. అలాగే అకుంచనము, ధావనము, లంఘనము, ప్రసారణము, చేష్టము అంటే కదలికల్లో ఉండేటువంటి రకరకాల భేదాలు ఇవి వాయువు వల్ల. ఘోష, చింత, శూన్యత్వము, మోహము, సంశయము ఇవి ఆకాశం వల్ల కలిగిన గుణాలు. అనగా జీవిలో శరీర నిర్మాణంలో పంచభూతాలు తలా 5 గుణాలతో కలిసి ఉండి పాంచభౌతిక శరీరాన్ని నిలుపుతాయి. పూర్వజన్మలో కర్మ విశేషాన్ని అనుసరించి మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇవి ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి పాంచభౌతిక శరీరంలో చెవి, చర్మము, కనులు, నాలుక, ముక్కు, జ్ఞానేంద్రియాలు, మాట, కాళ్ళు, చేతులు, పాయ, ఉపస్థలు కర్మేంద్రియాలుగా ఏర్పడతాయి. జ్ఞానేంద్రియాల 5ంటికి, కర్మేంద్రియాల 5ంటికి దిక్కులు మొదలైన వాళ్ళు దేవతలుగా ఉంటారు. ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, గజ, జిహ్వ, పూష, యశస్విని, అలంబుష, కుహు, శంఖిని ఇవి 10 రకాలైనటువంటి నాడులు. ఇవి ప్రధానమైనవి. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అనేటువంటివి 5 ప్రధాన వాయువులు. నాగ, కూర్మ, క్రకర, దేవదత్త, ధనుంజయ అనేటువంటివి 5 ఉపవాయువులు. హృదయము మొదలైనటువంటి స్థానాల్లో ఇవన్నీ ఉంటాయి. ధనుంజయము అనేటువంటి వాయువు మృతేంద్రవాని యొక్క శరీరాన్ని వదిలిపెట్టదండి, అలాగే ఉంచుతుంది. దానివల్లే శరీరం కుళ్ళిపోతుంది మనకి. చూడండి, ఇంకా బాగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నా చెప్తాను, వెనక తప్పదు. ఇది మనం రోడ్డు మీద వెళ్తుంటే, బండి మీద వెళ్తున్నప్పుడు ఒక కుక్క చనిపోయి ఉంటుంది. అయ్యయ్యో చనిపోయింది అని అనుకుంటాం. అలా చనిపోయిన దాన్ని ఎవరూ తీయరు. తర్వాత రోజు మళ్ళీ అదే రోడ్లో వెళ్తే అది కొంచెం లావుగా తయారై ఉంటుంది. తర్వాత రోజు మళ్ళా చూస్తే మళ్ళా తగ్గిపోయి ఉంటుంది. ఈ లావుగా ఉన్నప్పుడు ఏదైతే దానిలోని వాయువు ఉందో ఆ వాయువును ధనుంజయమంటారు. అది కుక్కకే కాదండో, వదిలేస్తే మనకు కూడా అలాగే ఉంటుంది. అది అందుకనే ఇలాంటి వాటి వల్ల కలిగేటువంటి ఇబ్బందుల కోసమే మన వారు గతించిన తర్వాత వెంటనే దానికి దహన సంస్కారాదులు చేసేస్తే అనేక రకాలైనటువంటి ప్రజల్ని పీడించేటువంటి రోగాలు ఆ మృతజీవి వల్ల వ్యాప్తి చెందకుండా ఉంటాయి. పైగా అనారోగ్యంతో మరణించిన వాడిని మన పక్కన అట్టిపెట్టుకుని వాడొస్తాడు వీడొస్తాడని చెప్పి ఇంకా దాన్ని ఐస్ బాక్స్లో పెట్టి
ఇన్ని రకాల ఇబ్బందులతోటి ఉంచే కంటే వాడిని దహన సంస్కారాలకు పంపించేయడం చాలా ఉత్తమం ఆ జీవిని. దానివల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. తర్వాత అగ్నివాయువును వీని వల్ల జీవి భుజించినటువంటి సారం శరీరమంతా కూడా వ్యాపిస్తుంది. చెవులు కనులు మునగు 12 ద్వారా మలము వెలువడుతుంది. ఇలా శరీరంలో పంచభూతాలు అంశాలు తమ యొక్క కార్యక్రమాన్ని సమన్వయపరుచుకుంటూ ఉంటాయి ఒకదాంతో ఒకటి. ఇట్టి మానవదేహము వ్యావహారికము పారమార్థికము అని 2 విధాలు. వ్యావహారిక దేహం అంటే ఇప్పుడు కనబడుతున్నటువంటి దేహం. 3.5 కోట్ల రోమాలు ఉంటాయి, వెంట్రుకలు, 7 లక్షల కేశాలు ఉంటాయి, అలాగే 20 గోళ్ళు, 32 దంతాలు, 1000 పలముల మాంసము. పలము అంటే మళ్ళా ఫలము కాదు, పలము అంటే తూకంలో ఒక భాగం అది. 100 పలముల రక్తము, 10 పలముల మెదడు, 70 పలముల చర్మము, 12 పలముల మజ్జ. మజ్జ అంటే మూలుగా ఎముకని పగలగొడితే దాంట్లో ఉంటుంది. ప్రాణాధార రక్తం 3 పలములు, 20 మినపగింజలంత రేతస్సు, 10 మినుముల శోణితము, 360 మినుముల ఎనుముకలు, స్థూల సూక్ష్మములుగా నాడులు 1,000, 50 పలముల పిత్తము, 25 పలముల శ్లేష్మము ఉంటుంది. శరీరధార విడిచేది మలమూత్రముల యొక్క పరిమాణము చెప్పలేదు ఇక్కడ. ఈ విధముగా మానవుని యొక్క వ్యావహారిక దేహం ఉంటుంది. ఇంకా పారమార్థిక శరీరం. లోకములు, పర్వతములు, ద్వీపములు, సముద్రములు, సూర్యాది గ్రహములు ఉంటాయి. 6 చక్రాలు ఉంటాయి, షట్చక్రాలు. అలాగే బ్రహ్మాండములో అన్నీ కూడా ఈ దేహంలో ఉంటాయి. అలాగే మనకి దాంట్లో చెప్తారు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. సోహం అన్న మాట మనం చాలాసార్లు వింటాం. దీనిలో స ఏవ అహం, స ఏవ అహం, ఈ 3 పదాలు కలిపితే సోహం అన్న మాట వస్తుంది. దీన్నే మనకి ఈ నమక చమకాలని మనంతో అభిషేకం చేసేటప్పుడు మనకి మహన్యాసం చెప్తారు. ఆ మహన్యాసంలో కూడా హంస గాయత్రి జపం చేయిస్తారు. హంస హంసేతయో బ్రూయాత్ హంసో నామ సదాశివ అంటారు. ఈ మహన్యాసానికి ఆ గాల్లో ఎగిరేటువంటి హంసకి సంబంధం ఏంటి అంటే, హంస అంటే గాల్లో ఎగిరేటువంటి తెల్లనిది కాదు. మన వాళ్ళు ఏం చెప్పినా ప్రతివాడికి అర్థమయ్యేట్లా చెప్పరు. ఎవడికైతే అర్థం కావాలో వాడికి అర్థమయ్యేట్లా చెప్తారు. ఇది మన సనాతన సాంప్రదాయం. ఆ అర్థమయ్యేది పరమ దుర్మార్గుడికి అర్థమైందనుకోండి, వాడు దాన్ని వేరే రకంగా ఉపయోగిస్తాడు. అందుకని హంస సోహం అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే, హంస హంస అన్న మాటను మీరు వరుసగా పలుకుతూ ఉంటే ఏమవుతుంది, చివరికి అది సోహం కింద మారుతుంది. మ రా మ రా. ఇదే గనక బాగా చాలా కాలం పలికితే చివరికి దాన్ని ఎలా పలుకుతారు మీరు, రామ అని పలుకుతారు. సప్తఋషులు కూడా ఆ బోయవాడికి చెప్పింది ఈ మ రా అని చెప్పమన్నారు. ఎందుకంటే వాడికి రామ అనేటువంటి పదం చెప్పించుకునే అర్హత లేదు కాబట్టి మా రా అనే చెప్పారు. అలాగే సోహం అన్నది చెప్పకుండా హంస 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 అంటే చివరికి అది సోహం కింద మారుతుంది. ఇంకా ఈ రకంగా బ్రహ్మాండంలో అన్నీ కూడా మన దేహంలో ఉంటాయి. వీటిని గమనించి యోగం చేత వీటిని తెలుసుకున్నచో విరాట్ రూపమంతా కూడా నీలోనే ఉందన్న సంగతి తెలుస్తుంది. పాదములు మున్నగవానయందు 14 లోకాలు ఉంటాయి. హృదయపీఠం మేరుగా ఉంటుంది. పర్వతాలుంటాయి. ఎముకలు మున్నగవానయందు జంబూద్వీపాది నవద్వీపాలు ఉంటాయి. నాద బిందు ఆదిస్థానాలయందు సూర్యాది గ్రహాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, వీటిని షట్చక్రాలు అంటారు. ఇవి శరీరంలో లింగ, నాభి, మున్నగవాని స్థానంలో ఉంటాయి. బుద్ధిమంతుడు అజపాక్రమంలో వీటిని గుర్తించి భావించాలి. ఈ 6 చక్రాలకి పైన సహస్రారం ఉంటుంది. వీని యందు వరుసగా అంటే ఒక్కొక్క చక్రం పేరు చెప్పారు ఇక్కడ. మూలాధారానికి గణపతి, స్వాధిష్టానానికి బ్రహ్మ, మణిపూరానికి విష్ణువు, అలాగే అనాహతానికి శివుడు, అలాగే విశుద్ధానికి గురువు, అలా వరుసగా 6ంటికి 6 ఉంటారు. రాత్రి పగలు మొత్తం మీద 21,600 శ్వాస పైకి కిందకి సంచరిస్తూ ఉంటుంది. పైకి పోయినప్పుడు హాని,
కిందకి పోయినప్పుడు స అని బిందువుతో ఉంటుంది. ఇది బిందువుతో కనుక కూడితే హంస అని చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి హంస అన్న మాటకి ఇది. తర్వాత ఇట్టి శ్వాస మార్గానికి గురువు యొక్క ఉపదేశం వల్ల గమనించి గణపతికి 600, బ్రహ్మకు 6000, హరికి 6000, శివునికి 6000, జీవునికి 1000, గురువునికి 1000, చిదాత్మకు 1000 జపంగా నివేదించాలి. ఇది గురూపదేశం వల్ల, దాని ద్వారా కలిగినటువంటి అభ్యాసం వల్ల సిద్ధిస్తుంది. జీవి దీన్ని బాగా తెలుసుకుని భావన చేసి సేవించాలి. గురుకటాక్షము, అభ్యాసము వీని వలన కుండలినీ శక్తిని కదిలించి అమృతానందాన్ని పొందవచ్చు. ఇలా సాధకునకు గురుకటాక్షము, మనోనిశ్చలత ఈ రెండూ కూడా అవసరం. ఈ విధంగా మనస్సులో వీరిని యోగ సాధన చేత గుర్తించి అర్చించి భౌతికంగా ఆయా దేవతలను భక్తి శ్రద్ధలతో సర్వోపచారాలతో అర్చించాలి. ఇంకా దేహాభిమానం లేనటువంటి భక్తి, నిశ్చలమైనటువంటి శ్రద్ధాయుక్తమైనటువంటి ముక్తి లభిస్తుంది. ఓ గరుత్మంతుడా, నేర్పరి అయినటువంటి బుద్ధిశాలి అయినటువంటి జీవి ఈ విధంగా నన్ను తనలోనూ వెలుపలా కూడా గుర్తించి భక్తి శ్రద్ధలతో అంతఃశరీరములతో అర్చించి శాశ్వతమైనటువంటి ముక్తి కోసం ప్రాకులాడాలి అని వివరించి ఆ మహానుభావుడు ఇంకా ఈ రకంగా మాట్లాడుతున్నారు. నీకు మరింతగా స్పష్టమయ్యేట్లా చెప్తాను విను అని చెప్తూ, ఏ స్త్రీ అయినా బహిష్టైనటువంటి 6వ దినం నుంచి 18వ దినం వరకు సరిసంఖ్యగల రోజులలో అంటే 6, 8, 10 భర్తతో సంగమిస్తే పుత్రుడు, బేసి సంఖ్యల్లో దినాల్లో 7, 9, 11 భర్తతో కూడినచో పుత్రిగా జన్మించడం జరుగుతుంది. 4 లేక 5 రోజుల పాటు బహిష్టైన స్త్రీని బ్రహ్మత్యాపాతకం పీడిస్తున్నందున ఆ దినాలతో ఆమె దగ్గరికి వెళ్ళరాదు. సరికదా, ఇంట్లోకి ప్రవేశార్హత కల్పించరాదు. రజోదర్శనం జరిగిన 4 రోజుల అనంతరం 5వ రోజున కారం తినరాదు. మధుర పదార్థాలనే భుజించాలి. భార్యాభర్తలు పరస్పరం అనురాగ ప్రేరితులై సకామాన్ని ఆచరించి సంయోగం చెంది సత్పుత్రుని కనాలి. గర్భం నిలిచి పెరగడం ప్రారంభిస్తే పక్షం నాటికి గర్భం లోపల గుండ్రని బుడగ ఏర్పడి మాంసంతో కలిసి వృద్ధి పొందుతుంది. మొదటి నెల పూర్తయ్యేసరికి పంచభూతాల సంయోగం, 2వ నెల పూర్తయ్యేసరికి చర్మం, అలాగే 3వ నెలకు నరాలు, 4వ నెలకు వెంట్రుకలు, 5వ నెలకు చెవులు, ముక్కు, 6వ నెలకు కంఠము శిరస్సు, 7వ నెలకు గుహ్యాంగాలు, 8వ నెలకు అంతరావయవాలు వికాసం కలిగి 9వ నెలలో పూర్వజన్మ కర్మాన్ని చింతిస్తూ 10వ మాసంలో ప్రవేశించగానే శిశువుగా జన్మిస్తాడు. జీవుడు పూర్వజన్మల్లో చేసిన కర్మాలను అనుసరించి ఈ జన్మలో సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు అనడానికి ఇంచుకంతైనా సందేహం లేదయ్యా. కనుకనే మలి జన్మలో ఉత్తమ జీవిగా పుట్టడానికి ఈ జన్మను సర్వకాశంగా మలుచుకోవాలి అన్నారు. ఇంకా దీని కొనసాగింపుగా ఇంకా ఆయన చెప్పేది ఏంటయ్యా, దాని గురించి మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.